చెందినటువంటి కార్పొరేటర్ అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఏమంటారు మా డిమాండ్స్ అభివృద్ధిపై చర్చ జరగాలని మా డిమాండ్స్, కానీ ఇక్కడ చర్చ జరగండి సార్. అభివృద్ధి మీద కావాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కూడా బయటికి వెళ్ళగొట్టి మార్షల్స్ని బయటకొట్టి మొత్తం అన్యాయం చేస్తున్నారు. ఇది రౌడీయిజం చేస్తున్నారు, గుండాయిజం చేస్తున్నారు. మమ్మల్ని పోలీసులతో బయటికి నెట్టించి ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు జిహెచ్ఎంసీలో. కానీ ఇక రౌడీ మేయర్ ఇలా చేయడం చాలా బాధాకరంగా ఉంది. మేయర్ గారి పట్ల కర్దవాయి కాన్స్టిట్యూషన్ ఒక్కరోజు ఇంటి అవతలకెళ్ళి ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. ఏం చేసింది మేయర్ గారు? మేము మాట్లాడుతున్న ప్రజల ముందు గెలిపించి పంపిస్తే ఒక స్ట్రీట్ లైట్ వేసుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాం. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మమ్మల్ని మాట్లాడిన బాధ్యత మీ పైన ఉంది కదా. ఎందుకు మాట్లాడనివ్వట్లేదు? దేనికి మాట్లాడనివ్వట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు కదా, ప్రజల పక్షాన మాట్లాడాలి కదా. ఒక వీధి లైట్లు వేసుకోలేకపోతున్నాం కదా మేము. ఒక స్ట్రీట్ లైట్ వేసుకోలేని పరిస్థితి వచ్చింది. ఈ మేయర్ దిగజారిపోయినది. మేయర్ పట్ల మేము అధికారం పెట్టినప్పుడు కూడా చేస్తా ఉన్నాం. తీవ్రంగా బేర్పాటు ఖండిస్తా ఉన్నాం. వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు మనం చూసుకోవచ్చు, బీఆర్ఎస్ చెందినటువంటి కార్పొరేటర్ అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి దృశ్యాలు మనం చూడొచ్చు. ముఖ్యంగా మేయర్ పోడియం దగ్గర ఒకవైపు గొడవ చేయడంతో వెంటనే లోపలికి తీసుకెళ్తున్నారు. మొత్తం మీద చూసుకోవచ్చు, ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఇక్కడ అందరూ మేయర్ డౌన్ ఈ రోజు బడ్జెట్ ఆమోదించని చెప్పి రావడంతో అందరు బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రజలకు ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఎప్పుడైతే ఒకవైపు గొడవ జరగడంతో వెంటనే బయటకు పంపించారు. దీంతో వాళ్ళు బైఠాయించడంతో ఒకసారిగా వాళ్ళని మొత్తం అరెస్ట్ చేసి లోపలికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. బీఆర్ఎస్ చెందినటువంటి కార్పొరేటర్ అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. రోడ్ మైక్ డ్రెస్ నేను చెప్తున్నాను, చర్చ చేసుకుంటున్నారు. ఇవాళ మా కార్పొరేటర్లు అందరినీ బయటికి పంపించి చర్చ చేయడం ఏ విధంగా కరెక్ట్? ఎందుకంటే ఇవాళ ఎంతోమంది ప్రజలకు రిప్రజెంట్ చేసే వాళ్ళే కార్పొరేటర్లు. అక్కడ ఉన్న సమస్యల గురించి చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళని చట్టవిరుద్ధంగా బయటికి రోడ్ల గురించి కానీ, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కానీ, కుక్కల గురించి కానీ, దోమల పెడత ఇవన్నీ చర్చిద్దామంటే మమ్మల్ని చర్చించకుండా డైరెక్ట్ ఆమె థ్రెటన్ చేసింది. మీరు లేచి నిలబడితే మిమ్మల్ని విత్డ్రా చేస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. ఆ విధంగా చెప్పి ఆమె అరెస్ట్ చేసి తీసుకొని పోవడం ఇది చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనలు జిహెచ్ఎంసీలో ఎప్పుడు కూడా జరగలే. ఈరోజు జిహెచ్ఎంసీ చరిత్రలో ఒక దుర్దినం అని నేను చెప్తాను. బీఆర్ఎస్ వాళ్ళు సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటూ కూడా ఒకవైపు మేయర్ చెప్పిన, అందుకే సస్పెండ్ చేశామని కూడా అంటున్నారు. మేడం, సభను ఎందుకు అడ్డుకుంటారు? నలుగురి కార్పొరేటర్ని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెడితే వాళ్ళని తీసుకొని పిలిపియండి, పిలిపించినాక సభ నడిపిద్దామంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లోనే పెట్టిను. మళ్ళీ మిగతా వాళ్ళని అందరినీ కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయినాక సభ ఎట్లా నడుస్తుందండి? మేయర్ గారికి అంత ఇంకిత జ్ఞానం లేదా? ఓ తోటి కార్పొరేటర్ను పోలీస్ స్టేషన్లో పోయి తీసుకొని పోయి పెడతారా? అది చాలా చాలా అవమానకరం. తోటి మహిళా కార్పొరేటర్లు కూడా ఆమె ముందే గుంజుకొని పోతుంటే చాలా చాలా సిగ్గుచేటి. కానీ ఇంకోటి
ఇంకోటి బడ్జెట్ పైన ఎలాంటి చర్చ జరపకుండా ఆమోదం తెలిపారు. బడ్జెట్ గురించి ముందు మేము సమస్యల గురించి, హైదరాబాద్లో జరుగుతున్న సమస్యల గురించి మాట్లాడదామని అంటే ఆ సమస్యలను పక్కన పెట్టి ఆమె డీమ్ టు బి పాస్ అని బడ్జెట్ పాస్ చేయించుకొని పోయింది. అది ఆమె చేసిన ఫలితము కానీ ఏ ఒక్క కార్పొరేటర్ కూడా దాంట్లో అడ్డం పడలేదు. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఒకవైపు బీఆర్ఎస్కి చెందినటువంటి కార్పొరేటర్లు మేయర్ చుట్టూ పోడియానికి అడ్డుకున్నారు. దీంతో సభను అడ్డుకునే ఉద్దేశం వాళ్ళకు ఉందనే ఒకవైపు మేయర్ వాళ్ళందరినీ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన అనంతరం అందరూ బయటకు వచ్చి ఒక్కసారిగా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించారు. అనంతరం ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ తీసుకున్న గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈ విధంగా జరిగిందంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రస్తుతం మనతో పాటు చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.